బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను, పోర్టు అధికారులను ప్రశ్నించారాయన. కాకినాడ పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే రేషన్ బియ్యం మాఫీకి అడ్డగా మారిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కలెక్టర్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కలెక్టర్ బుధవారం అయితే సముద్రంలో ఒక సుమారు 9 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ అనే బోట్లో అయితే 640 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించారు. అదేవిధంగా పోర్ట్లో ఏదైతే ఇదంతా బాదులు అని చెప్తారో ఈ బాదుల నౌక ద్వారా అయితే అక్కడికి తరలించేందుకు అదే బోట్లో ఎక్స్పోర్ట్ చేసేందుకు తరలించిన చూసుకోవచ్చు. ఏపీ 111VK0073 ఈ నెంబర్ గల బోట్లో అయితే సుమారుగా 1064 టన్నుల బియ్యాన్ని అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా అదే బోట్లో లోడ్ చేసేందుకు అయితే ఉంచినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇది కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే 640 టన్నులకు సంబంధించి ఇప్పటికీ 22 బిల్లులు తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు చూపించినట్లయితే సరే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి బిల్లుల్ని కూడా పూర్తిగా తీసుకొచ్చి చూపించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంచారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇలాంటి ఏదైతే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. గతంలో ఆయనే నేరుగా ఏదైతే విజిట్ చేసి ఏదైతే ఆయనే దాడులు చేసి కొన్ని వేల టన్నుల బియ్యాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బాద్ చూసుకొచ్చి ఈ బాద్ నౌక అంటారు, దీంట్లో అయితే పూర్తిగా 1064 టన్నుల బియ్యాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా సౌత్ ఆఫ్రికా పంపించే నౌకలో ఎక్స్పోర్ట్ చేసేందుకు అయితే పూర్తిగా దీన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ కూడా పూర్తిగా అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా పోర్టు ఏదైతే కాకినాడలో జరిగే పోర్టులో జరిగే అక్రమ రేషన్ బియ్యాన్ని దందాన్ని అయితే అరగడతానంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా లోడింగ్ అయ్యి ఇక్కడ లోడింగ్ అవుతుంది బియ్యం అంతా కూడా చూసుకోవచ్చు. ఈ బియ్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే సముద్రం మధ్యలో ఉంచుతారు షిప్లన్నీ కూడా 9 కిలోమీటర్లు ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఈ యాంకరైజ్ పోర్ట్ నుంచి 9 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ప్రయాణించి అక్కడి నుంచి కూడా అక్కడ ఇదంతా కూడా లోడ్ చేస్తారు. చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి బియ్యం అంతా కూడా. ఈ బియ్యాన్ని అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా బియ్యం లోడ్ చేసేసి ఆల్రెడీ ఇక్కడి నుంచి ఏదైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళే స్టెల్లా ఎల్ అనే బోట్లోకి లోడింగ్ చేసేందుకైతే సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి సరైన పత్రాలు లేవంటూ కూడా అధికారులు ఇప్పటికే ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టులో ఇలాంటి మరిన్ని దాడులు జరుగుతాయంటూ కూడా అధికారులు కావచ్చు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావచ్చు నిత్యం ఇలాంటి దాడులు జరిపి ఖచ్చితంగా పీడిఎస్ రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి అక్రమంగా తరలించే పద్ధతిని కూడా పూర్తిగా ఆపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుండి. అటు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించారు పవన్. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ప్రశ్నలు వేశారు పవన్. ఊహించని పరిణామానికి కంగుతిన్న కొండబాబు పవన్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు సరిగా ఉంటే పోర్ట్లోకి రైస్ ఎలా వస్తుందని అడిగారు పవన్. దీనికోసమే ఇంత పోరాటం చేశామని ఎలా వదిలేస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై వివరించారు. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షామోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం స్వయంగా వెళ్లి చూశారు పవన్.
కాకినాడ యాంకరేజ్ బోర్డు వద్దకు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సీజ్ చేసిన 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని డైరెక్ట్గా నేరుగా డిప్యూటీ సీఎం ఇక్కడ పోర్టు దగ్గర చేరుకుని ఏదైతే ఆ బార్జ్లో ఉంచినటువంటి పూర్తిగా చూసుకున్నట్లయితే ఆ బియ్యాన్ని అంతా కూడా డైరెక్ట్గా ఆయన బార్జ్లోకి దిగి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై అధికారుల మీద అధికారులు సమీక్షించే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. అయితే ఆ బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయో అయితే ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగి అక్రమార్కుల అరాచకాలను అరికెట్టేందుకైతే ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టయితే కనిపిస్తుంది. నేరుగా చూడొచ్చు ఆయన చేతిలోకి తీసుకుని బియ్యాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులకి అయితే సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోర్టు నుంచి ఇంకా ఇటు పరిస్థితిలో కూడా రేషన్ బియ్యం దందా అనేది జరగకూడదని కూడా ఆయన సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పీడిఎస్ బియ్యం లోపలికి ఎలా వచ్చినాయంటూ కూడా ఆయన అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఆ కెమికలైజేషన్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఏదైతే ఈ గతంలో తీసుకున్న ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నేరుగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా యాక్షన్ పార్ట్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికీ ఇప్పుడు దాకా జరిగినాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డేటాని ఆయన క్లియర్గా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని పాయింట్స్ని ఆయన నోట్ చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చిస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పీడిఎస్ని అరికెట్టేందుకు పీడిఎస్ అక్రమ రేషన్ దందాని అరికెట్టేందుకు డిప్యూటీ సీఎం నడుం బిగించారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి వారి డీటెయిల్స్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా అసలు ఎలా పోర్ట్ లోపలికి పీడిఎస్ బియ్యాన్ని వచ్చాయంటూ కూడా అని చెప్తున్న ఆయన నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా దీన్ని చూసుకోవచ్చు మన స్క్రీన్పై.